ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మీ సహజ మాదిరి వ్లాగ్స్ అండి. సో ఇప్పుడైతే మీ అందరికీ ముందుగా శ్రావణ మాసం శుభాకాంక్షలు. రేపు వరలక్ష్మి వ్రతం వస్తుంది. సో అందరూ మంచిగా ప్రిపేర్ అవుతున్నారని అయితే అనుకుంటున్నాను. అందుకనే వీడియో ఈరోజు ఎలాగైనా అప్లోడ్ చేద్దాం డిసైడ్ అయ్యి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నేనైతే రేపు చేసుకోబోయే పూజ కోసం జస్ట్ చిన్నగా చాలా చాలా సింపుల్గా బ్యాక్గ్రౌండ్ అయితే సెటప్ చేసుకున్నాను. బికాస్ ఇషిత స్కూల్ స్టార్ట్ అయింది వీక్ అండ్ శ్రీనిక కూడా ఇంట్లో ఉంటుంది ఫర్ సమ్ రీజన్. సో నాకు ఇంతకంటే చేయడానికి టైం లేదు అండ్ ఐఎమ్ సో హ్యాపీ. లక్కీగా ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ పంపించిన క్రాఫ్ట్స్ అండ్ కలర్స్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను బికాజ్ నాకు ఇది కావాలని నేను అడగలేదు. క్రాఫ్ట్స్ అండ్ కలర్స్ ఓనరు వాళ్ళ మదరు అంటే నాకు యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి తెలుసు అనమాట, వియా తనూజ. సో అనుకోకుండా అలా పంపించారు అండ్ ఐ జస్ట్ ఫెల్ట్ సో హ్యాపీ. ఇట్ వాస్ పర్ఫెక్ట్ అనమాట. నా దగ్గర ఉన్న ప్రీవియస్ డెకరేషన్లో అటు ఇటు చిన్న ఇలా లోటస్ దీపాలు పెట్టాను. సో ఇంకా బాగా అయితే సెట్ అయింది. కొన్ని దండలు వేసేసి చిన్న పీట అక్కడ పెట్టాను అనమాట. సో దాని మీద ముందుగా నా వీడియోస్ చూడకపోతే నేను కలసం పెట్టనండి. మా అత్తగారు పెడితే నేను పెట్టకూడదు అని సాంప్రదాయం అనమాట. సో అక్కడ లక్ష్మీదేవిని అయితే పెట్టుకుని పూజ అయితే చేసుకుంటాను ఫ్రైడే. సో ఫ్రైడే బిజీ అయిపోతాను కదా అని చెప్పేసి ఎలాగైనా ఈరోజు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ టైము ఇషితాకి కాటిక పెట్టాను. కాటిక్ కాదు, సారీ, ఐలైనర్ పెట్టాను. ఎంత ఎక్సైట్ అయిపోయారో అనమాట దాన్ని ఐలైనర్ పెట్టిన తర్వాత. సో ఏదైనా పండగ వచ్చిందంటే కొంచెం దాని మీనింగ్ ఇషితాకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో లక్ష్మీదేవి బర్త్డే అమ్మ అని అయితే చెప్తున్నాను. అండ్ అది చూడగానే ఈ మనీ ఏంటి అని క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసింది. Lakshmi's birthday, the God who gives us money while we work hard. So if you work and have jobs, you can earn more money from her even gifts. Bye! And what are you going to do with that money? Gonna buy toys. And why do we need money? Food and Plants. And It's for everybody. exactly. So if you have money, what can you do? Share it with some people. The important thing about this planet is love. This whole planet. And if you love, Lakshmi is going to bless you with so many things. Thank you. లక్ష్మీదేవి దగ్గర ఉన్న కాయిన్స్ చూసి తనకు వచ్చిన క్వశ్చన్స్ని నేను కొన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేశాను. అండ్ తనకి తోచిన ఆన్సర్స్ తను ఇస్తూ ఉందన్నమాట. సో అదే ఇక్కడ నడుస్తుంది. తర్వాత ఇషిత కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటాను కదా, అక్కడ ఒక లక్ష్మీ సాంగ్ నేర్చుకుంది. సో ఆ లక్ష్మీ పాటని నువ్వు ప్రాక్టీస్ చేయాలి వరలక్ష్మి వ్రతం రోజు పాడటానికి అని చెప్తే ప్రాక్టీస్ చేసింది. అదే ఇక్కడ కొన్ని లైన్స్ అయితే వినిపిస్తాను, వినండి. ఆది లక్ష్మి, ధనధాన్య లక్ష్మి, సౌభాగ్య లక్ష్మి, సంతాన్య లక్ష్మి, వీరలక్ష్మి, ధైర్య లక్ష్మి, శ్రీవర కంచలాస్తు మంగళా వసుంధరా వసుప్రదా పద్మిని సునందిని నిరంజని భాగవి అమల కమల విమలే హరివందబే సుబే మందహాస చంద్రవదన శ్రీధరా రమామ్యహం మహాలక్ష్మి జగన్మాతా మధుసూదన ప్రియ మనమోహిని. Good job. That was amazing, Ishita. Did you enjoy that? దండం పెట్టుకుంటావా? మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడే నేర్చుకుంటాను ఇంకా ఇషిత. ఓకే, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ప్యాకేజ్ వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్ అంటే తెలుసు వస్తుందని, కానీ వీడియో చేసే ముందు వస్తుందని అయితే నేను అనుకోలేదు. సో దిస్ ఇస్ ఫ్రమ్ అక్షయ ఆర్టిఫాక్ట్స్ అండి. నేను 100K సెలబ్రేషన్స్ గివ్ అవేస్ కనుక మీరు ఇన్స్టాలో ఫాలో అవుతే అక్కడ నేను 3 విన్నర్స్కి జ్యువెలరీ అంటే మేము పంపించాము. సో తనతోనే మళ్ళీ జస్ట్ చిన్నగా కొలాబరేటింగ్ అనమాట. అంటే ఏదైనా ఒక సెట్ నెక్లెస్ కొనుక్కోవాలి వరలక్ష్మి వ్రతానికి అనుకున్నాను. సో అంటే డిఫరెంట్ పేజెస్లో డిజైన్స్ చూస్తూ ఉంటే తిన దగ్గర నాకు ఒక డిజైన్ చాలా బాగా నచ్చింది. సో అదే ఐ వాంటెడ్ టు క్యారీ దట్ అని చెప్తే ప్యాకెట్ ఓపెన్ చేస్తే అక్కడ నాకు ఎన్ని కనిపించినాయి అంటే ఓ మై గాడ్, అసలు ఇవన్నీ నేను అడగను కూడా అడగలేదన్నమాట. తను షీ జస్ట్ సెంట్ ఆల్ if I could style them. And ikkada I just wanted to
టెల్ వన్ థింగ్ అండి, మనం ఇలా బ్యూటీ బ్లాగర్స్ని చూస్తే మీరు దూరంగా ఉన్న వాళ్ళు అనుకోవచ్చు, మై గాడ్ ఎన్ని శారీస్ వేసుకుంటారు, ఎంత ఫ్రీగా జ్యువెలరీ వచ్చేస్తుంది అని మీరు అనుకోవచ్చు. బట్ దాని వెనకాల అసలు స్టైల్ చేసుకోవడానికి ఎంత కష్టపడతారో, లైక్ నాట్ ఓన్లీ మీరు ఎవరైనా బ్యూటీ బ్లాగర్ని తీసుకోండి, యూట్యూబర్ ఆర్ ఇన్స్టాగ్రామర్, దే వర్క్ సో హార్డ్ టు స్టైల్ చేసుకోవడం ఒకటే కాకుండా పిక్చర్స్ తీసుకోవటం, తర్వాత ఆ పిక్చర్స్ని ఎడిటింగ్ చేయటం, కంటెంట్ని షెడ్యూల్ చేయటం, మళ్ళీ కింద డిస్క్రిప్షన్ రాయటము, ఆడియన్స్కి రిలవెంట్గా ఉంటుందా టైమింగ్ని బట్టి ఆ వీడియోని రివీల్ చేయటము, అండ్ దెన్ ఈ స్టేజ్కి రావడానికి మన వీడియోస్ ఇంకొకరు చూడటానికి మనకి ఎంత టైం పట్టుంటుందో అవన్నీ ఆలోచించారా. సో అవన్నీ కూడా వెనకాల ఉంటాయి. సో కొన్ని కొలాబరేషన్స్ ఆర్ వియా అండ్ ఎక్స్చేంజ్, కొన్ని పెయిడ్ ఉంటాయి, అండ్ కొన్ని మనకి నచ్చి తీసుకున్నవి కూడా ఉంటాయి అన్నమాట. సో అలా ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు జస్ట్ ఫర్ అన్ ఐడియా చెప్పాలనిపించింది ఈ విషయం. సో అదైతే చెప్తున్నాను. సో తను చాలా ప్రేమగా ఇవన్నీ పంపించింది. కానీ ఇప్పుడున్న నేను లైఫ్లో నేను చెప్పాను అనమాట, లైక్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ స్టైల్ ఆల్ ఆఫ్ దిస్ అని అయితే అనేసాను. బట్ ఈ కిడ్స్కి పంపించింది అనమాట. ఇదైతే చాలా క్యూట్గా ఉన్నాయి. తన దగ్గర ఇవే కాకుండా ఐ థింక్ షీ ఆల్సో సెల్స్ అవుట్ఫిట్స్ అండ్ డిఫరెంట్ లేటెస్ట్ కలెక్షన్ జ్యువెలరీ అంతా కూడా తన దగ్గర ఉంటుంది. బుట్టలు అయితే నాకు అసలు భలే నచ్చేసినాయి అనమాట. సో ఇది శ్రీనికాకి అనుకుని పంపించినట్టు ఉంది, ఎంత బాగుందో. బట్ అగైన్ నాకు అసలు అంటే నాకు టైం ఉంటే ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ ఉంటే అది చేయవచ్చు ఇది చేయవచ్చు అని చాలా అనేసుకుంటాను. కానీ పిల్లలు స్కెడ్యూలు, వాళ్ళ స్కూల్ స్టార్ట్ అవటము, నాకున్న వర్క్ టెన్షన్ తోటి ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ స్టైల్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. సో నాకు నచ్చింది ఉంచుకొని రిమైనింగ్ ఆల్ ఐ మైట్ సెండ్ ఇట్ బ్యాక్ టు హర్. బట్ నాకు ఈ నల్ల పూసలు అయితే చాలా చాలా నచ్చింది. ఇట్స్ వెరీ ఎలిగెంట్. సో ఇదైతే ఖచ్చితంగా ఉంచుకుంటాను. అండ్ నేను ఓన్లీ ట్రస్టెడ్ పేజెస్, అన్ని విధాలుగా బాగున్న పేజెసే మీకు రికమెండ్ చేస్తానండి. అండ్ ప్రైస్ పరైనా చూసినా సరే ఇదైతే చాలా బాగుంది. అండ్ బై ద వే నేను యాక్చువల్గా సెలెక్ట్ చేసుకున్న పీస్ ఏంటో మీకైతే చూపిస్తాను. సో దిస్ ఇస్ వాట్ ఐ సెలెక్టెడ్. ఇఫ్ యూ నో మీ, నాకు మ్యాంగో మాల్ అంటే ఎంత ఇష్టమో మీ అందరికీ తెలిసిందే, నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది. సో ఇది గ్రీన్ బీడ్స్ తోటి వచ్చిన మ్యాంగో మాల్ అనమాట. లైక్ ఇలాంటి అంటే బీడ్స్తో వచ్చిన మ్యాంగో మాల డిజైన్ నేను చూడలేదు. దానికి తోడు మధ్యలో లక్ష్మీదేవి ఎంత మంచిగా చేసిందో అసలు చూడటానికి కాదు, ఐ మీన్ టు సే ఇట్స్ సో హెవీ, సో వెల్ డన్. లైక్ ఈవెన్ కార్నర్స్లో చూసారా, అది అసలు ఎంత దట్టంగా ఎంత బాగుందంటే అసలు నమ్మలేము. అంటే ఇది గోల్డ్ కాదు, ఆర్టిఫిషియల్ అంటే కూడా ఎవరు నమ్మలేరు, అంత బాగుందనమాట చేత. సో ద రీజన్ ఐ వాంటెడ్ టు గో విత్ దిస్ సెట్ ఇస్ బికాస్ నాకు వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ నాకు ఒక శారీ పంపించింది. దిస్ ఇస్ నాట్ ఎ కొలాబ్ అండి, నాకు అప్పుడు శారీ పంపించింది. సో ఈ శారీ నేను ఒక మంచి ఒకేషన్కి కట్టుకోవాలని సేవ్ చేసి పెట్టి ఉంచుకున్నాను. సో ఇది వరలక్ష్మి వ్రతానికి కట్టుకుందాం. ఇట్స్ ఎ వెరీ సింపుల్ శారీ, తనే బ్లౌజ్ అంతా చేయించి ఇచ్చింది. సో దాని మీద ఐ వాంటెడ్ టు క్యారీ దిస్ సెట్. సో చాలా బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. ఇది కాకుండా నేను ఇంకా వేరే కూడా చూశాను, బట్ ఇది అన్నిటికంటే ఫస్ట్ వచ్చిందన్నమాట ఈ నెక్లెస్. సో దీన్నైతే నేను ఈ ఫ్రైడే స్టైల్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. సో మీకు ఎలా నచ్చిందో నాకైతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ బై ద వే ఈ వీడియో అంతా ఇట్స్ గోయింగ్ టు బి లోడెడ్ విత్ బ్యూటీ, క్లోత్స్ అండ్ జ్యువెలరీ అండి, ముందే చెప్పేస్తున్నాను మీకు. ఓకే, నా ఇప్పుడు మనం కొంచెం వెనక్కి వెళ్ళిపోదాము. ఫ్యూ డేస్ బ్యాక్ నేను మా కజిన్ సాధు గీతుని కలిశాను. బికాస్ వీ వేర్ మీటింగ్ ఫర్ ఎ ఫ్యామిలీ ఫంక్షన్కి కలిసాము. అండ్ నేను ఎప్పుడు ఏమి ప్రజెంట్ చేసినా సరే ఒకేషన్ లేకుండా సింపుల్గా ఫోటోషూట్ నేను అసలు ఎప్పుడు తీసుకోలేదండి యూట్యూబ్, బికాస్ నా లైఫ్ స్టైల్ దానికి సపోర్ట్ చేయదు, నాకు అంత టైం కూడా ఉండదు. సో ఏదైనా ఒకేషన్కి మంచిగా రెడీ అయినప్పుడు ఐ లవ్ టు టేక్ ఫ్యూ బిట్స్ అండ్ టు ప్రజెంట్ లైక్ హౌ వీ స్టైల్ డిఫరెంట్ థింగ్స్. సో ఇక్కడైతే ఇట్ వాస్ ద టైమ్ వేర్ నేను కింద పడిపోయాను, నాకు దెబ్బ తగిలిందని చెప్పాను చూడండి. ఇట్ వాస్ యాక్చువల్గా అరౌండ్ దట్ టైం. అస్సలు ఓపిక లేదు, కానీ మా కజిన్స్ని నేను 2 months 3 monthsకి ఒకసారి కలుస్తూ ఉంటాను అనమాట. అలాంటి ఒకేషన్ ఉన్నప్పుడు ఇంకా అసలు ఎలా ఉన్నా సరే వెళ్ళి కలిసేయాలి అనుకుంటాను. సో ఆ టైంలో ఐ వాజ్ లైక్ టోటల్ డక్అవుట్ అనమాట. సో సాధు గీతువే మంచిగా పిల్లలిద్దరినీ కూడా రెడీ చేశారు.
బీయింగ్ లైఫ్ స్టైల్ వ్లాగర్ ఓన్లీ నా వీడియోసే కాకుండా మీరు చూసారంటే నేను నా ఫ్రెండ్స్ని ఫ్యామిలీని ఆర్ పీపుల్ ఐ ఎన్కౌంటర్ ఆల్ ఆఫ్ దాట్ నాకు ఏదైనా స్టోరీ మంచిగా అనిపించి మీతోటి షేర్ చేసుకోవాలనిపిస్తే అవన్నీ కూడా మీరు చూస్తారు ఫ్యూచర్లో. సో ఎనీవేస్ ఇక్కడైతే ఇషిత అయితే రెడీ అయిపోయింది. దానికి అసలు ఫ్రెంచ్ ప్లేట్ ఎంత బాగా సూట్ అవుతుందో. ఇషితాకి ఇక్కడ బుద్ధిగా కూర్చుంటుంది అనమాట సాధిక వేసిన ప్రతిసారి. అండ్ హర్ నెక్లెస్ ఇస్ ఫ్రమ్ పునర్వి అండి. హర్ అవుట్ఫిట్ ఇస్ ఆల్సో ఫ్రమ్ పునర్వి. ఈ అవుట్ఫిట్ అంటే మీరే కావాలంటే డిజైన్ కూడా చేయొచ్చు. నేను నా ముగ్గు శారీస్ చూపించాను కదా ఇదివరకు వీడియోలో, లైక్ సింపుల్ ముగ్గు శారీ తీసుకుని పైతాన్ని ఏంటంటే మనకి బార్డర్స్ మెటీరియల్స్ దొరుకుతాయి అన్నమాట బయట చాలా. సో ఆ బార్డరు హ్యాండ్స్కి ఫ్రంట్ కింద పెట్టించేసి చేయించారనమాట. లైక్ చాలా బాగున్నాయి కదా డిజైన్స్. ట్రై చేయండి ఫర్ యువర్ కిడ్స్. ఇట్స్ లైక్ నాకైతే చాలా చాలా క్యూట్గా అనిపించింది. తర్వాత అయితే మంచిగా మెహందీ కూడా పెట్టుకున్నాము. సాధు పెట్టింది అనమాట. ఒక చేతికి పెట్టిన తర్వాత ఇషితాకి ఇంకొక చేతికి కూడా పెట్టుకోవాలనిపించేసింది. సో దీన్ని చూసి శ్రీనికాకి మళ్ళీ పెట్టుకోవాలనిపించింది. సో అందరికీ అయితే అక్కడైతే మెహందీ అయితే అయ్యిందనమాట. కరెక్ట్గా అందరం కలిసినప్పుడు అబ్బా ఏదైనా సరదాగా ఒక రీల్ చేద్దాం అనుకుంటాను, కానీ కరెక్ట్ టైంకి అసలు ఏమీ తట్టం అనమాట, ఏమీ గుర్తురావు. బట్ లక్కీగా గణేష్ నేను గీతు కలిసి అది మీరు ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్న సాంగ్ అయితే ఒకటైతే చేసాము. అది ఎంత ఫన్నీగా వచ్చిందంటే, అంటే 2 versions చేసాం అనమాట. ఒకటైతే నేను ఇన్స్టాలో అప్లోడ్ చేశాను, చూడకపోతే కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. సింపుల్గా మీరు క్లిక్ చేసి ఈజీగా ఫాలో అయిపోయి నేను ఎప్పుడైనా సరదాగా ఏదైనా రీల్స్ కానీ పెడితే చూస్తారు. అండ్ చిన్న చిన్న స్టోరీస్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను అందులో. దిస్ వాజ్ సచ్ ఎ ఫన్ రీల్ అసలు ఆ టైంలో. అండ్ శ్రీనిక వాజ్ వెరీ క్రాంకీ దట్ డే. దేనికి అలౌ చేయలేదు. గాజులు వద్దంటుంది, బొట్టు వద్దంటుంది, నెక్లెస్ వద్దంటుంది. ఫుల్ డల్గా ఉందన్నమాట. ఇంకా దాని చేతిలో కాసేపు అయితే రైమ్స్ ఇచ్చేసాను. అండ్ ఇంకొక థింగ్ ఏం చెప్పాలనిపించిందంటే, నేను స్టార్టింగ్ ఇషితాకి వేసిన డ్రెస్ వాజ్ ఆల్సో ఫ్రమ్ పునర్వి అండి. అండ్ దీస్ అవుట్ఫిట్స్ ఆర్ ఆల్సో ఫ్రమ్ పునర్వి. పునర్విలో యూఎస్ వెబ్సైట్లో ప్రీలవ్డ్ క్లోత్సే కాకుండా చిన్న చిన్న డిజైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్త బట్టలు కూడా అప్లోడ్ చేస్తారు. మాకు సెపరేట్గా సెక్షన్ లేదు, ఐ అగ్రీ. కానీ మీరు క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీరు చూడొచ్చు న్యూ ఆర్ నెవర్ యూజ్డ్ అని ఉంటుందన్నమాట. సో ప్రస్తుతం అయితే అలాగే ఉంది. ఫ్యూచర్లో దాన్ని అయితే మేము మోడిఫై చేద్దాం అనుకుంటున్నాము. అండ్ ఇండియాలో శ్రావణ మాసంలో వెబ్సైట్ వస్తుంది అని చెప్పాం కదా. సో వీ మైట్ గో లైవ్, బట్ అందరికీ యాక్సెస్ ఇవ్వకుండా ఫస్ట్ అయితే కొంచెం అయితే టెస్టింగ్ చేస్తాము. ఆ తర్వాత అందరికీ అయితే యాక్సెస్ అయితే ఇస్తాము. అండ్ ఇండియా వెబ్సైట్ మటుకు ప్యూర్లీ ప్రీ లవ్డ్ క్లోత్స్కే పెడదాం అనుకుంటున్నాం. ఎందుకంటే కన్సిడరింగ్ ద నెంబర్ ఆఫ్ రీసెల్లర్స్ హు ఆర్ ఇన్ ఇండియా, ఇట్స్ వెరీ వెరీ హార్డ్ ఫర్ అస్ టు రెస్ట్రిక్ట్ కదండి. అంటే ఎవరు ఏం అప్లోడ్ చేస్తారో చెప్పలేము కదా, లైక్ చాలా ఎక్కువైపోతుందని. ఓన్లీ ప్రీ లవ్డ్ క్లోత్స్ ఒకటి వెబ్సైట్లో పెట్టి కొత్త డిజైనర్స్ ఎవరైతే ఉన్నారో యూ కెన్ కంటిన్యూ టు సెండ్ అస్ వియా ఇన్స్టాగ్రామ్ అండి. సో దట్ ఆప్షన్ ఇస్ స్టిల్ ఓపెన్ ఓన్లీ ఇన్ ఇన్స్టా. ఆల్ రైట్ దెన్. ఇక్కడైతే మేము చిన్నగా అప్పుడు తీసుకున్న ఫోటోషూట్ అనమాట. నా ఇది అయిపోయిన తర్వాత ఇంకొక హాల్ వీడియో కూడా ఉంది. అదేంటంటే సిల్వర్ జ్యువెలరీ. లైక్ ఇక్కడ మేము వేసుకున్న నెక్లెసెస్ గురించి డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఈ సిల్వర్ జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ ఆర్ ఫ్రమ్ అద్విత సిల్వర్ కలెక్షన్స్ అండి. నౌ తను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఐ థింక్ ఇయర్ అగో ఆర్ ఇయర్ అండ్ హాఫ్ అగో నేను తన దగ్గర 2 sets తీసుకున్నాను. మీరు నా ఓల్డ్ వీడియోస్ చూసుంటే మీకు తెలుస్తుంది. సో అప్పట్లో నాకు అసలు చాలా చాలా నచ్చినాయి అనమాట. సో ఇంకొకసారి కూడా బికాస్ వీ హ్యాడ్ సమ్ ఒకేషన్స్, వీ అంటే నేను కాదు బట్ మై కజిన్స్ హ్యాడ్ సమ్ ఒకేషన్స్. సో దానికోసం అని చెప్పేసి మళ్ళీ వీ గాట్ సమ్ పీసెస్ అనమాట. బికాస్ తన క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్గా ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఎవ్రీ టైమ్ ఐ వాంట్ సిల్వర్ ఐ జస్ట్ గో బ్యాక్ టు హర్. అంటే ఆల్రెడీ తెలిసిన పేజ్ కాబట్టి అంతే, అంతకుమించి ఏమీ లేదు. వేరే కూడా ఈ మధ్య చాలా వచ్చేసినాయి అనుకోండి, బట్ యూ కెన్ ట్రస్ట్ అద్విత సిల్వర్ కలెక్షన్ పేజ్. అండ్ ద నెక్స్ట్ నెక్లెస్ ఇస్ ఎ చోకర్. ప్రీమియం క్వాలిటీ కుందన్ నెక్లెస్ అనమాట. 92.5 సిల్వర్ తోటి 24 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ తోటి చేసిన జ్యువెలరీ మోస్ట్ ఆఫ్ దిస్. అండ్ దిస్ ఇస్ లైక్ ఎంత బాగుందంటే ముత్యాలు లైక్ ఆ చేత ఎంతైనా మనకి డిఫరెన్స్ కొంచెం తెలిసిపోతుంది అనమాట. ఆర్టిఫిషియల్ జ్యువెలరీకి సిల్వర్ జ్యువెలరీకి లైక్ ఆర్ గోల్డ్ జ్యువెలరీకి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది. సో సిల్వర్ ఖచ్చితంగా అంటే మనకి ఏదైనా పెద్ద ఈవెంట్స్ ఉన్నప్పుడు ఒకేషన్స్ ఉన్నప్పుడు ఇట్స్ వెరీ గుడ్ టు ఇన్వెస్ట్ అండి. అచ్చు కుదిరినట్టు గోల్డ్ లాగే అనిపిస్తుంది, బట్
లుక్ కూడా ఇంకా అసలు చాలా బాగుంటుంది అనమాట. అసలు షైన్ అది ఇప్పుడు దాకా నేను కొనుక్కున్న సిల్వర్ జ్యువెలరీ నాకు ఏది కలర్ పోయినట్టు కానీ ఏది అయితే అనిపించలేదు. అండ్ దిస్ ఇస్ హౌ గీతూ స్టైల్డ్ ఇట్. షీ వోర్ ఫర్ వన్ ఆఫ్ ద సంగీత్ ఈవెంట్స్ అనమాట. దే యాక్చువల్లీ హ్యాడ్ ఎ వెడ్డింగ్, సో దానికోసం అని చెప్పేసి దే గాట్ దిస్ ఐటమ్స్ అండ్ దిస్ ఇస్ హౌ షీ స్టైల్. అండ్ ద నెక్స్ట్ నెక్లెస్ ఈస్ లైక్ చూడగానే ఎంత నచ్చిందంటే, ఫ్యూ మంత్స్ ఎగో తను నన్ను అడిగిందనమాట, కెన్ యూ స్టైల్ దిస్ నెక్లెస్ అని. బట్ అప్పుడు నేను చెప్పాను లైక్ ఐ హ్యావ్ నో ఒకేషన్ అండి, ఒకేషన్ లేకుండా నేను ఇది ఇన్వెస్ట్ చేసి కొనుక్కుని యూజ్ లేదు కదా అని చెప్పేసి నో అని చెప్పాను. ఇది లేటెస్ట్గా మోసనైట్ పోల్కి హారం అనమాట. సో టోటల్ మనకి డైమండ్ ఫినిష్ లాగా అనిపిస్తుంది. సో ఈసారి అయితే బికాస్ మై కజిన్ హ్యాడ్ అన్ ఒకేషన్, సో దిస్ ఇస్ హౌ గీతూ స్టైల్, లైక్ అమేజింగ్లీ షీ స్టైల్. ఐ థింక్ ఇట్స్ లైక్ దట్ పర్ఫెక్ట్ శారీ ఉంటే గనక ఈ నెక్లెస్ ఎంత మంచి లుక్ ఇస్తుందంటే, సో ఇక్కడైతే మీరైతే గీతూ శారీ చూసేయండి. దిస్ వన్ ఇస్ లైక్ లైట్ గ్రీన్ కంచిపట్టు చీర అనమాట అండ్ వైట్ కలర్ బ్లౌజ్ తోటి పేర్ చేసింది అండ్ బెల్ట్ కూడా షీ గాట్ లైక్ దట్ వైట్ బెల్ట్ అండ్ టోటల్గా లుక్ అయితే లైక్ బొమ్మలాగా ఉందన్నమాట. కుందనపు బొమ్మ అంటారు చూడండి, సో ఆ టైప్లో అనిపించింది. అండ్ ద నెక్స్ట్ నెక్లెస్ ఇస్ దిస్ పీకాక్ మోజనైట్ పోల్కి పెండెంట్. ఇదేంటంటే సెమీ ప్రెషియస్ ల్యాండ్ బీడ్స్ తోటి, నేను అసలు సరిగ్గా చెప్తున్నానో లేదో కూడా నాకు తెలియట్లేదు. ఇఫ్ ఐ మేక్ ఎనీ మిస్టేక్స్ ఇన్ ప్రొనౌన్సింగ్ ద నేమ్స్ ఐమ్ సారీ అండి, ఐఎమ్ వెరీ బ్యాడ్ సమ్ టైమ్స్. సో దిస్ వన్ ఈజ్ ఆల్సో లైక్ చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట ఈ నెక్లెస్ కూడా. అసలు ఎంత మంచి, ఈ శారీకి యాక్చువల్గా ఈ నెక్లెస్ జస్టిస్ చేయలేదు, బట్ లిటరల్గా మీరు బయట చూసారంటే ఇట్స్ లైక్ అమేజింగ్. వేరే వేరే బీడ్స్ తోటి మనం చూసుండొచ్చు, బట్ ఈ బీడ్స్ తోటి ఇది లైక్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ సాధిక గాట్ వన్ ముక్కు పుడక, పీకాక్తో చేసిన ముక్కు పుడక. సో దిస్ వన్ ఆల్సో వాజ్ లైక్ వెరీ వెరీ క్యూట్. ఓన్లీ థింగ్ ఏంటంటే సైజు చెక్ చేసుకోండి, కొంచెం పెద్దగా అయినట్టు అనిపించింది అనమాట. అదే మనం సైజ్ చెప్పి చిన్నగా చేయించుకుంటే అయితే ఇదైతే చాలా బాగుంటుంది. అండ్ నేను ఇదివరకు తీసుకున్నాను కదా ఒకటి, ఇదేమన్నా పెళ్ళి వచ్చి లైక్ బ్రైడల్ వేర్ అని, సో ఇది నేను యాక్చువల్గా అప్పుడు గీతుకే తీసుకున్నాను అనమాట. లైక్ ఎంత బాగుంటుంది ఇది కూడా. ఇందులో ఇప్పుడు లైక్ వేరే కలర్స్ వేరే మోడల్స్ కూడా చాలా వచ్చేసినాయి, బట్ అన్నిటికంటే ఈ గోల్డ్ ఫినిష్తో వచ్చిన ఈ మోడల్ బాగుంటుంది అనమాట. అంటే మనం ఏదైనా వెడ్డింగ్ కానీ బ్రైడల్గా కానీ ఆర్ పండగల సీజన్లో కూడా అలా కూడా వేసుకోవచ్చు. సో ఇది అయితే గీతు వేసుకున్నప్పుడు ఎలా ఉందో అది కూడా మీరైతే ఇక్కడ చూస్తారు. దిస్ ఇస్ హౌ షీ స్టైల్డ్ ఇట్. అండ్ ఫైనలీ సాధు ఇంకొక సెట్ కూడా తెప్పించుకుంది సేమ్ అద్విత సిల్వర్ కలెక్షన్స్ దగ్గర. అండ్ దిస్ ఇస్ దట్ సెట్ అండ్ దిస్ ఇస్ హౌ షీ పేర్. షీ వోర్ లైక్ దిస్ బ్యూటిఫుల్ పైతానీ కైండ్ ఆఫ్ పర్పుల్ శారీ అండ్ ఇలా అయితే స్టైల్ చేసింది. అండ్ ఈ వీడియోలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా బోల్డ్ అని లుక్స్ అయితే చూసారు కదండి. సో ఇందులో మీ ఫేవరెట్ లుక్ ఏంటో కింద అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోకి లైక్ చేయటం ఇప్పుడే చేసేయండి. సో అదైతే మర్చిపోకండి. నా థ్యాంక్ యూ ఫర్ సాధు అండ్ గీతు. అంతా గీతు ఎఫోర్ట్ అనమాట ఇక్కడ వీడియోస్ తీయటం చిన్న బికాస్ అగైన్ నో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ నథింగ్, ఫోన్లో తీసిందే కొంచెం అయితే పెట్టాను. నా ఇన్స్టాగ్రామ్లో యూఎస్ మెడికల్ కాలేజ్ మీద మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ సాధు ఆన్సర్ చేసిందండి. యాక్చువల్గా ఆ ఈ వీడియోతో పెడదాం అనుకున్నాను, బ్యూటీ అండ్ బ్రెయిన్స్ అని కలిపి, బట్ దెన్ అందరికీ ఇంట్రెస్ట్ ఉండదేమో అని చెప్పేసి సెగ్రిగేట్ అయితే చేశాను. సో ఆ వీడియో కూడా రాబోతుందండి నా యానివర్సరీ వీడియో తర్వాత. సో అంటిల్ దెన్ మీ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండ్ యా, bye-bye.